పెట్టుకో. ఇప్పుడు గాలి వస్తుంది. ఏంది బూందా? తిను. ఇచ్చి పైన వేస్తారా? అలా అనిపించింది. నన్ను నోట్లో ఏ బాగా కాళ్ళు బయట తలుపు పెడుతున్నారు. ఇది కట్టారండి. ఇది ఇలాగా ఇలాగా బయట దిమ్మెలే ఇచ్చారంట పైన. చూడలేదు నేను కూడా ఇంతవరకు, ఇప్పుడే చూస్తున్నాను. బాగుంది. ఇలా దిమ్మెలే ఇచ్చేసాడు మొత్తానికి పైన. బయట తలుపు పెడుతున్నారు, మెయిన్ డోర్ పెడుతున్నారు. మెయిన్ డోర్ను బయట బాత్రూమ్ డోర్ పెడతారు ఈరోజు. ఇదిగోండి ట్యాంకీకి. అంతే. నిన్న మెయిన్ డోరు గ్లాసెస్ వేయలేదని తీయలేదు. ఇదిగోండి గ్లాసెస్ కూడా వేసేసారు. డోర్ గ్లాస్. ఇది కూడా వేసారు కానీ ఇది నిన్న పగిలిందంట. మళ్ళీ మార్చారు. ఇప్పుడు మళ్ళీ ఇది వేయాలి. ఓ బయట బాత్రూమ్ తలుపు కూడా వేసారా? బాగుంది. కొంచెం కలర్ అంటే కనబడేది. ఇవి కలర్ అయింటే కొంచెం డోర్ లాక్ వేసారా? అత్తమ్మ వేసింది కదే. ఇట్ట కొట్టుంటది ఇక్కడ. పైప్ అక్కడ పెట్టేసి ఉంటుంది, అందుకోసం. బాగుందా అండి? గ్లాసెస్ వేసారు. డోర్ ఏవి ఒకసారి చూద్దాం. ఈ అద్దం వేసారంట. నిన్నే అయిపోయింది, వెళ్ళిపోయారు వాళ్ళు. మళ్ళీ వచ్చారంట మళ్ళీ. ఎందుకంటే గ్లాస్ నేను అదేదో కొడతా ఉంటే గ్లాస్ పగలు కొట్టేశారంట. మళ్ళీ వేయడానికి వచ్చాడు. ఏమండి వెనక నాకేంది చెప్పావు? ఈ డోర్కి వెనక చూపించి చెప్పు. నాకేంటండి ఫ్రంట్ బాగుంది, వెనక ఏంటి ఇలా వచ్చింది ప్లెయిన్గా? అంటే సన్ గ్లాస్ వాటర్ పడినా అంటే ఇప్పుడు వుడ్ మీద పడింది అనుకో, కొంచెం ఏదో లాగా మరకలాగా ఉంటుంది. మొత్తం ఇంకేంతేనండి. ఇది మొత్తం వీడియో తీసి పెడతాను. ఎలా ఉందో చెప్పండి. గ్లాస్ బాగుంది. గ్లాస్ కూడా వేసేసారు అసలు, కానీ ఆయన చేతిలోనే పగిలిందంట. ఫైనల్గా మా డోర్లు మొత్తం అయిపోయింది. బ్యాక్ సైడ్ అసలు ఇల్లు శుభ్రం చేయాలండి. పనులన్నీ అయిపోయాక ఊడ్చి అసలు పాడైపోయింది. చెక్క పని అంత ఇల్లంతా చండాలంగా ఉంది.
ఫంక్షన్కి 2 రోజుల ముందు మొత్తం క్లీన్ చేయాలి. చాలా పని ఉంది, ఇంటి పని. అనుకున్నదంతా వెనక్కి జరుగుతుంది. ఫంక్షన్ అనేది కొంచెం పనులు రావట్లేదు, లేట్ అయిపోతుంది, పనులన్నీ ఆగిపోతున్నాయి వాళ్ళ వల్ల. ఇంటికి కలర్ వేయడానికి 15 days పట్టిద్దంట. నెక్స్ట్ మంత్ ఏం కుదిరిద్ది. నాకు బాత్రూమ్ డోర్ నచ్చింది, కానీ స్టాండర్డ్గా ఉండేది దానికంటే మనం మంచిగా ఉందని పైన కవర్ చూస్తాం, కానీ స్టాండర్డ్గా ఉండేది దానికంటే ఈ డోర్స్ ఉంటాయంట. ఇవి మంచి డోర్స్ ఉంటాయి, చేయించినవి ఇవి. ఇంకేందేనండి ఈ వీడియో చూసి మాది డోర్స్ అవన్నీ ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. బాయ్. బయట బాత్రూమ్ అండి, అంటే లోపల బాత్రూమ్ ఉంది కదా, అలాంటి డోరే, కానీ దానికి పైన స్టిక్కరింగ్ వచ్చినందువల్ల దానికి డబ్బులు కొంచెం ఎక్స్ట్రా పడింది. ఇంకా బయట బాత్రూమ్కి ఎందుకులే అంత రేట్ అని చెప్పేసి మామూలుగా దానికి పైన స్టిక్కరింగ్ లాగా వస్తుంది. దీనికి రాలేదు, దానికి వచ్చింది. కానీ 2 డోర్లు మాత్రం సేమ్ ఇంతే. చూపిస్తా లోపల బాత్రూమ్. వాషింగ్ మిషన్, అంటే ఇక్కడ బయట ఈ బాత్రూమ్ యూజ్ చేయము. ఎవరన్నా వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బంది అయితేనే యూజ్ చేస్తాం, కానీ అసలు యూజ్ చేయం. వాషింగ్ మిషన్ కోసం కేవలం మొత్తం దానికోసమే. మళ్ళీ లేకపోతే బయట పెట్టినా పాడైపోయింది మిషన్, ఎక్కడికన్నా వెళ్ళినా ఇబ్బంది అయిద్దని వాషింగ్ మిషన్. అలాగే ఎవరన్నా కొంచెం లోపలికి రాని వాళ్ళు ఉంటే బాత్రూమ్కి చుట్టాలు ఎవరైనా వస్తే బయట ఉపయోగపడేలాగా కింద ఇన్వర్టర్ పెట్టుకోండి. డోర్ ఇంతే. గ్లాస్ తెచ్చేటప్పుడు 2 తెచ్చేటప్పుడు అదొకటి అదొకటి మెయిన్ డోర్ వేసేసారు. ఏంది వచ్చేస్తుంది ఏమండి ఇటు ఎందుకంటే డోరు కొద్దిగా దర్వాజా ఉందో మరి డోర్ ఉందో మొత్తానికి అది అట్లా ఆగుతుంది, జస్ట్ అలా ఆగుతుంది. కింద అంటుంది. ఇప్పుడు ఎలాగది? అలాగేముండదు, అలా ఆగటమే. దీన్ని ఇంక ఇట్లా కిందకి పైకి అనాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా అలా అవసరం లేదు. దీన్ని అలా ఆగడమే. పడిపోయింది, మళ్ళీ రావాలంటే పూర్తిగా కింద కనాలి. ఇలా అంటే వెళ్ళదు, పూర్తిగా కింద కనాలి గట్టిగా. అంటే కొత్తది కదా, టైట్ గా ఉండదు. కొద్ది అదే లూజ్ అయిపోతుంది, ఫ్రీ అయిపోతుంది. అయిపోయింది బాత్రూమ్ బండలు. బయట బాత్రూమ్ కూడా వెళ్ళి కొనుక్కొని వచ్చాము. ఇంకా అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం అన్నం తినడానికి.